హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ రెసిపీ వచ్చేసి పచ్చి దోసకాయ పచ్చడి అనమాట. ఈ పచ్చి దోసకాయ ఏంటంటే మనము చట్నీ చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీలోకి మీకు బాగుంటుందన్నమాట. బికాజ్ వేయించితే కొంచెం గట్టిగా ఉంటుంది పచ్చడి, లేదంటే కొంచెం జారుగా ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ మీరు ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించి చల్లారనివ్వండి. దాని తర్వాత టమాటా, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇవి చల్లారేలోపు మనం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. తాలింపులోకి కొంచెం హింగు అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసేయండి. అండ్ మన ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు, చింతపండు ఇవి కూడా వేసి మనము అన్నీ గ్రైండ్ చేసేసుకుని లాస్ట్లో పచ్చి దోసకాయ ముక్కలు వేయాలన్నమాట. సో అవి కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటే మన పచ్చడి ఈజ్ రెడీ. అండ్ ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని రైస్లోకైనా చాలా బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్.